హాయ్ ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ నిహారిక, జనరల్ ఫిజిషియన్ అండ్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్. ఈ రోజు మనము చాలా మంది నమ్మే ఒక అపోహ గురించి మాట్లాడుకుందాం. అదేంటి అంటే డయాలసిస్ ఒకసారి చేస్తే జీవితాంతం చేయాల్సి ఉంటుంది అని. కానీ యాక్చువల్లీ నిజం ఏంటి అంటే ఇది అందరికీ వర్తించదు. ముఖ్యంగా చాలా మందిలో అక్యూట్ కిడ్నీ ఇంజురీ కేసెస్ లో డయాలసిస్ అనేది తాత్కాలికం మాత్రమే. సో డయాలసిస్ ని మనము రెండు రకాలుగా చెప్పచ్చు. టెంపరీ డయాలసిస్, ఇంకోటి పర్మనెంట్ డయాలసిస్. టెంపరీ డయాలసిస్ అంటే నార్మల్ గా పనిచేసిన కిడ్నీలు ఆకస్మికంగా పనితీరు కనుక తగ్గినట్లయితే, ఉదాహరణకి ఇన్ఫెక్షన్స్ లైక్ డెంగ్యూ కానివ్వండి, మలేరియా కానివ్వండి, పాము కాటు కేసెస్ లో కానివ్వండి, డ్రగ్ సైడ్ ఎఫెక్ట్స్ లేదా ప్రెగ్నెన్సీ ఏకే వాళ్ళల్లో కిడ్నీ మళ్ళీ రికవర్ అయ్యేంత వరకు మనం డయాలసిస్ సపోర్ట్ ఇస్తాము. వన్స్ కిడ్నీస్ రికవర్ అయ్యాక డయాలసిస్ ఆపేయచ్చు. ఇది టెంపరీ డయాలసిస్. ఇంకా పర్మనెంట్ డయాలసిస్ వచ్చేసరికి బీపీ, షుగర్ లేదా కిడ్నీ రాళ్ళు ఇలాంటి దీర్ఘకాలిక సమస్యల వల్ల కిడ్నీలు పూర్తిగా పాడైపోయినప్పుడు వాళ్ళకి లైఫ్ లాంగ్ డయాలసిస్ చేయాల్సి ఉంటుంది. దీన్ని మెయింటెనెన్స్ హీమోడయాలసిస్ అంటారు. సో మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది, కిడ్నీలు ఎందుకు పాడయ్యాయి, రికవరీ అయ్యే అవకాశం ఉందా లేదా అన్న దాన్ని బట్టి మనం డయాలసిస్ లైఫ్ లాంగ్ చేయాలా లేదా జస్ట్ సపోర్ట్ మాత్రమే ఇవ్వాలా అన్నది డిసైడ్ చేయబడు. సో కిడ్నీలు గాయపడితే మానిపోతాయి, టెంపరీ డయాలసిస్ సరిపోతుంది. లేదా కిడ్నీలు పూర్తిగా చెడిపోయినప్పుడు లైఫ్ లాంగ్ డయాలసిస్ అవసరం పడుతుంది. థ్యాంక్ యూ.